జనవరి 21 రోము నగర పునీత అగ్నేసమ్మ గారి పండుగ. 12 ఏళ్ల వయసులోనే వేద సాక్షిగా స్వర్గప్రాప్తి పొందిన పునీత అగ్నేసమ్మ పవిత్రతకు ప్రతీకగా అన్ని కాలాలకు ఆదర్శ బాలిక. క్రైస్తవ మత సామ్రాజ్యంలో వేగంగా వ్యాప్తి చెందడంతో రోమా గవర్నరు అసూయతో దాన్ని వ్యతిరేకించాడు. క్రీస్తు బోధించిన సమానత్వం, విగ్రహారాధన నిరాకరణను అంగీకరించలేక అగ్నేసమ్మ మతం విడిచిపెట్టమని బెదిరించిన ఆమె ధైర్యంగా తిరస్కరించింది. వ్యభిచార గృహానికి తరలించినప్పుడు ఆమెను అపవిత్రం చేయబోయిన యువకుడు అంధుడవడంతో కలకలం ఏర్పడి గవర్నరు ఆమెకు మరణదండన విధించాడు. అగ్ని కూడా దహించలేకపోవడంతో చివరకు కత్తులతో పొడవగా ఆమె క్రీస్తు కోసం ప్రాణత్యాగం చేసింది. పవిత్రత, నమ్రత, విశ్వాసాలకు ఆదర్శంగా శ్రీసభ ఆమెను భక్తి శిఖామణిగా గౌరవిస్తుండగా తోటమాలీలు ఆమెను తమ పాలక పునీతురాలుగా వందిస్తారు. పునీత అగ్నేసమ్మగా